ఈ ఏటీఎంలో కెమెరాలు ఉన్నాయి, కానీ ఆ రోజు దొంగతనం జరిగింది. అదెలా? ఈ మొత్తం స్టోరీ వినండి, మీకే తెలుస్తుంది ఎలానో. ఒక రాత్రి ఒక రష్ సిటీలో ఒక ఏటీఎం బూత్, సీసీటీవీ ఉన్నాయి, సెక్యూరిటీ గార్డు కూడా ఉన్నారు. అప్పుడే ఒక వ్యక్తి ఎంట్రీ అయ్యాడు. విత్డ్రా చేసినట్టు యాక్ట్ చేశాడు, కానీ ఫేస్ క్లియర్గా కనిపించడం లేదు. రీజన్ ఏంటంటే అతడు కెమెరా బ్లైండ్ స్పాట్లో ఉన్నాడు. అప్పటికి దొంగతనం జరిగిపోయింది. పోలీసులు సీసీటీవీ మొత్తం చెక్ చేశారు. మిర్రర్ రిఫ్లెక్షన్, ఫ్లోర్ షాడో, కీప్యాడ్ టైమింగ్ అన్ని అనలైజ్ చేసి చివరికి మ్యాచ్ అయ్యేలా చేశారు. క్రిమినల్ తెలిసి బ్లైండ్ స్పాట్ని యూజ్ చేశాడు, కానీ రిఫ్లెక్షన్లో ఫేస్ క్లియర్గా కనిపించింది. ఈ కేసు చెప్పేది ఏంటిదంటే క్రిమినల్ బ్లైండ్ స్పాట్ని వెతుక్కున్నాడు, అసలు ట్రూత్కి బ్లైండ్ స్పాటే ఉండదు. మీ అందరికి ఒక క్వశ్చన్, మీ ఒపీనియన్లో టెక్నాలజీ మిస్టేక్స్ హ్యూమన్స్ ఈజీగా మిస్యూజ్ చేయగలరా? ఆన్సర్ కామెంట్లో చెప్పండి. అలానే ఇలాంటి వరల్డ్ క్రైమ్ ఇన్స్పైర్ షార్ట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.